బాబాయ్, ఎక్కడికి ఇంత ఎండలో బయలుదేరావు? ఓటేయడానికి వెళ్తున్నాను బాబు. ఓ, ఈ వయసులో నీకు అవసరమా ఇంట్లో ప్రశాంతంగా వేసేసుకుని పడుకోగా? ఓటేయడం మన బాధ్యత బాబు. అబ్బో, ఇప్పుడు నువ్వు ఓటేస్తే దేశం అన్న బాగుపడిపోద్దా? తీసుకున్న కోటర్కి ఇంత న్యాయం చేయాలా? ఆడెవడో డబ్బులు ఇచ్చాడనో ఈడెవడో మంది ఇచ్చాడనో కాదయ్యా ఓటేసేది. ఓటేయటం మన బాధ్యత. ఓటు ఎవరికి వేస్తున్నావు అనేది కాదయ్యా, అసలు ఓటేస్తున్నావా లేదా అనేది ముఖ్యం. అయినా నేను ఓటేస్తుంది నా ఒక్కడి కోసం కాదయ్యా, నీలాంటోళ్ళ ఎంతో మంది భవిష్యత్తు కోసం. మన రాష్ట్రంలో 100% జనాభా ఉన్నా కనీసం 60% కూడా ఓట్లు వేయట్లేదంటే కొంచెం ఆలోచించండి అయ్యా. తలరాతని ఎలాగో మార్చలేం, కనీసం భవిష్యత్తును మార్చే అవకాశానన్నా వినియోగించుకోండి అయ్యా. ఈ వయసులో ఆయన మన భవిష్యత్తు గురించి ఎంత ఆలోచించినప్పుడు మరి మన భవిష్యత్తు గురించి మనం ఇంకెంత ఆలోచించాలరా?